క్షణక్షణానికి మారుతున్న తమిళనాడు రాజకీయాలు మనసు మార్చుకున్న గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్గా తెలుస్తోంది. కేరళం పర్యటనని గవర్నర్ రద్దు చేసుకున్నట్లుగా అప్డేట్ వస్తోంది. సాయంత్రం 6:30కి విజయ్కి అపాయింట్మెంట్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. సో అటు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ తన పర్యటనని రద్దు చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. సాయంత్రం 6:30కి అంటే సహజంగా అయితే 7 గంటలకి ఆయన విమాన ప్రయాణం ఆయనకి ఉంది. ఈ నేపథ్యంలో ముందుగా అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఆ విషయాన్ని తెలుసుకుని విజయ్ యూటర్న్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు గవర్నర్ తన మనసు మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. రాజేంద్ర ఆర్లేకర్ కేరళం పర్యటనని రద్దు చేసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. 6:30కి అంటే 6:30 అంటే ఇంకొక 15 నిమిషాల్లో అపాయింట్మెంట్ని ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంకో 15 నిమిషాల్లో విజయ్ గవర్నర్ని కలవబోతున్నట్లుగా మనకి అప్డేట్స్ అందుతున్నాయి. కేరళం పర్యటనను తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్ సడన్ గా రద్దు చేసుకున్నారు. దీంతో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయినట్లే కనిపిస్తున్నాయి. మనం లైవ్ లో చూస్తున్నాం. కేరళం పర్యటన గవర్నర్ రద్దు చేసుకున్న క్రమంలో సాయంత్రం 6:30కి విజయ్కి అపాయింట్మెంట్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. కాసేపట్లో గవర్నర్ను విజయ్ కలవనున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. విజయ్కి 120 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. దీంతో మళ్లీ తమిళనాడు లోక్ భవన్ కు విజయ్ చేరుకుంటున్నారు. 4వ లోక్ భవన్ కు వెళ్లనున్నారు టీవీకి అధినేత విజయ్. కాసేపట్లో గవర్నర్ను కలిసి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతును గవర్నర్కు చూపించనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించాలని కోరనున్నారు విజయ్. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తే వెంటనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే 3 సార్లు లోక్ భవన్ కి వెళ్లిన విజయ్కి గవర్నర్ నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం అందలేదు. 4వసారి గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ ఇప్పుడు నెలకొంది. 108 సీట్లు గెలుచుకున్న టీవీకే విజయ్కి కాంగ్రెస్ 5 సీట్లు, సిపిఐ 2 సీట్లు, సిపిఎం 2 సీట్లు, వీసీకే 2 సీట్లు, ముస్లిం లీగ్ పార్టీ 2 సీట్లతో మద్దతు పలికింది. దీంతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ ఎమ్మెల్యేల బలం సాధించుకున్నట్లయింది. 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ లోక్ భవన్ కు వెళ్తున్నారు. ఇప్పుడు గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తే వెంటనే సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత 1-2 రోజుల్లో మిగతా మంత్రులతో ప్రమాణం చేయించే ఛాన్స్ కనబడుతోంది. క్షణక్షణానికి తమిళ రాజకీయాలు మారిపోతున్నాయి. మనసు మార్చుకున్నట్లుగా తెలుస్తోంది గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్. కేరళం పర్యటనను రద్దు చేసుకున్న గవర్నర్ సాయంత్రం 6:30కి విజయ్కి అపాయింట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కేరళం పర్యటనను తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్ సడన్ గా రద్దు చేసుకున్నారు. దీంతో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయినట్లే కనిపిస్తుంది. కాసేపట్లో గవర్నర్ను విజయ్ కలవబోతున్నారు. విజయ్కి 120 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించినట్లుగా తెలుస్తోంది. దీంతో మళ్లీ తమిళనాడు లోక్ భవన్ కు విజయ్ చేరుకోనున్నారు. 4వసారి లోక్ భవన్ కు వెళ్లనున్నారు టీవీకే అధినేత విజయ్. గవర్నర్ను మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతును గవర్నర్కు చూపించబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించాలని కోరనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తే వెంటనే సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే 3 సార్లు లోక్ భవన్ వెళ్లిన విజయ్కి గవర్నర్ నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఆహ్వానం అందనటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇక 4వసారి గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. 108 సీట్లు గెలుచుకున్న టీవీకే విజయ్కి కాంగ్రెస్ 5 సీట్లు, సిపిఐ 2 సీట్లు, సిపిఎం 2 సీట్లు, వీసీకే 2 సీట్లు, ముస్లిం లీగ్ పార్టీ 2 సీట్లతో మద్దతు పలికింది. దీంతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ ఎమ్మెల్యేల బలం సాధించుకున్నట్లయింది. 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ లోక్ భవన్ కు వెళ్తున్నారు. ఇప్పుడు గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తే వెంటనే సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత 1-2 రోజుల్లో మిగతా మంత్రులతో ప్రమాణం చేయించే ఛాన్స్ కనబడుతోంది.
యావత్ దేశం చూపంతా ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ పైనే ఉంది. ముచ్చటగా మూడు సార్లు గవర్నర్ని కలవడానికి విజయ్ వెళ్లారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకి గవర్నర్ నుంచి ఆహ్వానం అందనటువంటి పరిస్థితి. నాలుగోసారి లోక్ భవన్ కు విజయ్ వెళ్తున్నారు. గవర్నర్ యాక్చువల్గా కేరళంకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కేరళం పర్యటనని రద్దు చేసుకున్నారు. 6:30 గంటలకి విజయ్కి అపాయింట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కేరళం పర్యటన రద్దు కావడంతో విజయ్కి గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో అంటే ఇంకొక 10 నిమిషాల్లోనే లోక్ భవన్కు విజయ్ చేరుకోనున్నట్లుగా తెలుస్తోంది. 6:30 గంటలకి గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్తో విజయ్ సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా తనకున్నటువంటి 120 మంది ఎమ్మెల్యేల మద్దతుకు సంబంధించినటువంటి రుజువులను గవర్నర్కు చూపించబోతున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ గనక ప్రభుత్వానికి ఆహ్వానిస్తే ప్రభుత్వం ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి అడ్డంకులన్నీ తొలగిపోయినట్లే అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వెంటనే విజయ్ కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లుగా అక్కడ రాజకీయ వర్గాలు తెలుపుతున్నాయి. తర్వాత 2-3 రోజుల్లో మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. ఇంకొక 10 నిమిషాల్లో విజయ్కి అపాయింట్మెంట్ ఖరారు చేసిన నేపథ్యంలో విజయ్ గవర్నర్తో కలవబోతున్నారు. గవర్నర్కి ఇప్పుడు ఆయనకున్నటువంటి సంఖ్యాబలం మద్దతుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల బలాన్ని ఆయన గవర్నర్కి చూపించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ గనక ప్రభుత్వానికి ఈసారి 4వసారి ఆహ్వానం అందిస్తే గనక గవర్నర్ విజ్ఞప్తిని వెంటనే విజయ్ స్వీకరించనున్నట్లుగా తెలుస్తోంది. టీవీకే అధినేత విజయ్కి గవర్నర్ 6:30 అపాయింట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కేరళం పర్యటనను గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ లాస్ట్ మినిట్స్లో క్యాన్సిల్ చేసుకున్నారు. మనసు మార్చుకుని విజయ్కి అపాయింట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 6:30 విజయ్కి అపాయింట్మెంట్ ఖరారైనట్లుగా తెలుస్తోంది. 6:30 టీవీకే అధినేత విజయ్ గవర్నర్ని కలవబోతున్నారు. గవర్నర్ని కలిసి గవర్నర్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాల్సిందిగా విజయ్ విజ్ఞప్తి చేయబోతున్నారు. తనకున్నటువంటి సంఖ్యాబలాన్ని అంటే మిగతా పార్టీలతో కలిపి తాను టీవీకే 108, సిపిఐ 2, సిపిఎం 2, వీసీకే పార్టీ 2, కాంగ్రెస్ 5 సీట్ల మద్దతుతో 120 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని గవర్నర్ ముందు నుంచి అడుగుతున్నట్లుగా ఆ సంఖ్యాబలాన్ని విజయ్ ఇప్పుడు చూపించబోతున్నారు. సో ఈ నేపథ్యంలో చూపించిన క్రమంలో గవర్నర్ కనుక ఈసారి విజయ్ చూపించేటువంటి ధృవీకరణ పత్రాలన్నింటినీ కూడా అంగీకరిస్తే విజయ్ని ఈసారి ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఆలస్యం చేయకుండా విజయ్ కూడా త్వరితగతినే ప్రభుత్వ ఏర్పాటుకి సన్నాహాలు చేసేటువంటి ఆస్కారం కనబడుతోంది. క్షణానికి ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో తమిళ రాజకీయాలు మారుతున్నాయి. మనసు మార్చుకున్నారు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్. కేరళం పర్యటనని రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సాయంత్రం 6:30 విజయ్కి అపాయింట్మెంట్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక కేరళం పర్యటనను తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్ సడన్ గా రద్దు చేసుకున్నారు. దీంతో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయినట్లే కనిపిస్తుంది. గవర్నర్ను విజయ్ కలవబోతున్నారు. విజయ్కి 120 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. దీంతో మళ్లీ తమిళనాడు లోక్ భవన్కు విజయ్ చేరుకోనున్నారు. 4వసారి లోక్ భవన్కు వెళ్లనున్నారు టీవీకే అధినేత విజయ్. కాసేపట్లో గవర్నర్కు తన మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతును చూపించబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ని ఆహ్వానించాలని కోరనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తే వెంటనే సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 3 సార్లు లోక్ భవన్ వెళ్లిన విజయ్కి గవర్నర్ నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం అందనటువంటి పరిస్థితే ఉంది. ఇప్పుడు 4వసారి గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ తమిళ ప్రజల్లోనే కాదు యావత్ దేశమంతా కూడా ఇప్పుడు గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఇప్పుడైనా ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానం లభిస్తుందా విజయ్కి అనే ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. సహజంగా 108 సీట్లు గెలుచుకున్న టీవీకే విజయ్కి కాంగ్రెస్ 5 సీట్లు, సిపిఐ 2 సీట్లు,
సిపిఎం 2 సీట్లు, వీసీకే 2 సీట్లు, ముస్లిం లీగ్ పార్టీ కూడా ఐయుఎంఎల్ 2 సీట్లతో తన 2 సీట్లను కూడా మద్దతుగా తెలిపింది. దీంతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజారిటీ ఎమ్మెల్యేల బలం సాధించుకున్నట్లు అయ్యింది. ఇక టీవీకే నేతలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ లోక్ భవన్కు వెళ్తున్నారు. ఇప్పుడు గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తే వెంటనే సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశమే కనిపిస్తోంది. ఆ తర్వాత 1-2 రోజుల్లో మిగతా మంత్రులతో ప్రమాణం చేయించే ఛాన్స్ కనబడుతోంది.